తాడాల బుజ్జి ఆధ్వర్యంలో పుష్పోత్సవ భక్తులకు అల్పాహార బిందు ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయంగా వెరజిల్లుతున్న శ్రీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరుని దివ్య కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల పుష్పోత్సవం కన్నుల వైకుంఠంగా జరిగింది. ఉత్సవమూర్తులకు వేద పండితులు శాస్త్రోక్తంగా మరియు సాంప్రదాయబద్ధంగా స్వామివారి అమ్మవార్ల పుష్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి అమ్మవార్ల తరపున వివిధ రకాల పండ్లు తాంబూలాలను ఆలయానికి విచ్చేసిన భక్తుల దంపతులందరికీ అందించడంతో జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమానికి అన్నాయిపేట వాస్తవ్యులు రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తాడాల బుజ్జి శ్రీమతి మహాలక్ష్మి దంపతులచే ఆలయానికి వచ్చిన సుమారు 3000 మంది భక్త జనానికి ప్రసాద వితరణ అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అల్లా బుజ్జి, అల్లం రామకృష్ణ, సురుచి వీరభద్రరావు, విస్సు మాస్టర్, ఆగేటి ఆంజనేయులు, శ్రీను, నాని తదితరులు పాల్గొన్నారు. महागणाधिपतेर्मा वस्त्रार्थम् अक्षरान् समर्पयामि यज्ञोपवेदं परमं पवित्रं प्रजापतेर्य साजं पुरस्तार आयुष्यमग्रें मृतमञ्जर ब्रह्मज्ञोपवेदं बलमस्तुतेदः महागणाधिपतेर्मः यज्ञोपवेदार्थं पुष्पं समर्पयामि गन्धद्वारान्तराधुहान् नित्यविष्टाङ्गरेषणीम् ईश्वरेण सर्वभूतानां दामिहोपश्रये श्री महागणाधिपतेर्मः दिव्यश्री चन्दनं समर्पयामि अपरेण अंगारार्थं पुष्पाक्षते पूजयामि ओम शुमघाय नमः ओम यज्ञरम्बाय नमः ओम कपिलाय नमः ओम जलगर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धर्मकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम भालचंद्राय नमः ओम गदाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरम्बाय नमः ओम स्कंदपूर्वराय नमः महागणाधिपतये नमः षोडश नाम पूजां समर्पयामि भूपं वनस्पतिर्भवे महागणाधिपतये नमः धूपमाघ्रापयामि साध्यं प्रवर्त्य संयुक्तं पुण्यना योगं ग्रहणं करं देवं प्रलोकितमरापः भव्यादेवं रहिच्छामि देवाय परमात्मने राहिमान्नर्गाधोरा काश्मीर फल सहित धार्मिक फल सहित सहित कदली भागं निवेदयामि ओम प्राणाय स्वाहा स्वाहा ओम ज्ञानाय ओम प्राणाय स्वाहा ओम समानाय स्वाहा हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीं समर्पयामि ताम्बूलं भोगिः फलेन कर्पूरैर्नागवल्लीदलैर्गतं मुक्ताचूर्णेन संयुक्तं ताम्बूलं प्रदीयतां महागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि सम्राजंग विराजंग श्रीर्याचनो गृहे लक्ष्मी राष्ट्रस्याम घेतयामासगुणसृजामसि सन्दलश्रीरस्तो समस्त सन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तो नित्यमङ्गलानि भवन्तु महागणाधिपतये नमः कर्पूरनीरान्द्रयामि नीराजनान्ते पुष्पार्घ्यं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपदे हर हर महादेव हर ओम समुद्रश्चेकनन्दश्चकबला विरवर्णिकाः लम्बोदरश्च विघ्नविघ्ना योगनाधिपः धूमकेन्द्रगणाध्यक्षः पालकं द्रोगदारुण वक्रतुण्डश्च वक्रकर्णो हेरं ఇదిగా వచ్చిన ఆడవారికి ఇవ్వబడదు దంపతులుగా వచ్చిన వారికి మాత్రమే यज्ञेन यज्ञवेदं देवाः
तानि धर्माणि प्रथमान्यासन् ते हनागम् हिमानस्य गन्धे तत्र पूर्वे साध्याः सन्ति देवाः गणपतिं यथास्थानम् విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్ర స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవములు ఈ నెల 13తో ప్రారంభమై ఈరోజు అనగా 18వ తారీఖు దాకా విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా జరిగినవి. అట్లే ప్రతి సంవత్సరం కూడా జరిగే వైభవంగా ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా స్వామివారి కళ్యాణం జరగడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క భక్తులు కూడా సహాయ సహకారాలు దేవస్థానం వారి దగ్గర నుంచి, మా ఈవో గారి దగ్గర నుంచి పాలక మండలి సభ్యుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా, అలాగే వీర వెంకట సత్యనారాయణ గారు, బుజ్జయ్య గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భక్తులకు అల్పాహారాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారికి కళ్యాణోత్సవంలో 2000 మంది వరకు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించినారు. మూడో రోజు సదస్యం మహాశివరాత్రి రోజు అత్యంత వైభవంగా సదస్య కార్యక్రమాలు జరిగినవి. అట్లే విధంగా 5వ రోజు స్వామివారికి నగరోత్సవం అనంతరం త్రిశూల స్నానం అనంతరం ఈ రోజు 6వ రోజుగా శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి కాశీ విశ్వేశ్వర స్వామి వార్లకు శ్రీ పుష్పోత్సవం కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా దంపతులు పాల్గొని ఈ పాలక మండలి సభ్యులు దేవస్థానం వారి ఆధ్వర్యంలో అందరి భక్తుల సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ప్రసాదము అట్లే అందించడం జరిగింది. శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి కాశీ విశ్వేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుగుతూ భక్తుల యొక్క కన్నుల పండుగ జరుగుతుంది.